హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వికలాంగుల హక్కుల చట్టం 2016 ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్పిడబ్ల్యూడి అనగా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్. ఫ్రెండ్స్, ఈ టాపిక్ డిఎస్సి మరియు టెట్ ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలని కోరుతూ, అదేవిధంగా అన్ని రకాల ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, ఈ వికలాంగుల హక్కుల చట్టంలో మొత్తం 17 అధ్యాయాలు, 102 సెక్షన్లు మరియు ఒక షెడ్యూల్ కలదు. కాబట్టి ఈ ఆర్పిడబ్ల్యూడి చట్టంలోని 17 అధ్యాయాలు ఏవనగా, ఫస్ట్ వన్ ప్రాథమిక అంశాలు, సెకండ్ చాప్టర్ హక్కులు మరియు ప్రయోజనాలు, మూడవ చాప్టర్ విద్య, నాలుగవ చాప్టర్ నైపుణ్యాభివృద్ధి, ఐదవ అధ్యాయము సామాజిక భద్రత, ఆరోగ్యం, పునరావాసం మరియు వినోదం, ఆరవ అధ్యాయము కనీస వైకల్యం గల వ్యక్తులకు ప్రత్యేక నిబంధనలు, ఏడవ అధ్యాయం అధిక మద్దతు అవసరమున్న వైకల్యం గల వ్యక్తులకు ప్రత్యేకమైన రాయితీలను ఇవ్వడం, ఎనిమిదవ అధ్యాయము సంబంధిత ప్రభుత్వాల విధులు మరియు బాధ్యతలు, తొమ్మిదవ అధ్యాయం వైకల్యం గల వ్యక్తుల కోసం పనిచేసే సంస్థల రిజర్వేషన్ మరియు ఆ సంస్థలకు అందించేటటువంటి నిధులు, 10వ అధ్యాయంలో ప్రత్యేక వైకల్యాల ధృవీకరణ, 11th వన్ వైకల్యంపై కేంద్ర రాష్ట్ర సలహా బోర్డులు మరియు జిల్లా స్థాయి కమిటీలు, 12వ అధ్యాయము వైకల్యం గల వ్యక్తుల కొరకు వికలాంగుల ప్రధాన కమిషనర్ మరియు రాష్ట్ర కమిషనర్లను గురించి, 13వ అధ్యాయంలో ప్రత్యేక కోర్టులను గురించి, 14వ అధ్యాయంలో వైకల్యం గల వ్యక్తుల యొక్క జాతీయ నిధిని గురించి, 15వ అధ్యాయంలో వైకల్యం గల వ్యక్తుల రాష్ట్ర నిధి గురించి, 16వ అధ్యాయంలో నేరాలు మరియు అపరాధ రుసుములను గురించి మరియు 17వ అధ్యాయంలో ఇతర అంశాలను గురించి వివరించడం జరిగింది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.